వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీముఖలింగేశ్వర శివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. శ్రీముఖలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై సోమవారం జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి శ్రీముఖలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవాలు, చక్రతీర్థ స్నానాలు సందర్భంగా ఆలయ పరిసరాలు, నదీ ప్రవాహక ప్రాంతాలు సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కొరకు క్యూ లైన్లు పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆలయం లోపల భక్తుల ప్రవేశం, మరలా తిరిగి వెళ్లే మార్గాలను జిల్లా ఎస్పీ పరిశీలించి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కొరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ప్రశాంతంగా చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల కొరకు ఎక్కడెక్కడ పోలీసు అధికారులు సిబ్బంది నియమించాలనే విషయంపై పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. చక్రతీర్థ స్నానాల రోజున నదిలో స్వామివారి చక్రతీర్థ స్నాన ఏర్పాట్లు, బారికేడ్ల ఏర్పాట్లు, అదేవిధంగా రూట్ మ్యాప్ ను ఆయన పరిశీలించారు. ప్రణాళికబద్ధంగా శివరాత్రి మహోత్సవాలకు బందోబస్తు స్కీమ్ను ఇతర విభాగాల సమన్వయంతో ప్రశాంతంగా శ్రీముఖలింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు, చక్రతీర్థ స్నానాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. ఈ పరిశీలనలో టెక్కల్ డీఎస్పీ ఎన్ మూర్తి, సిఐ ఇమాన్యుయల్ రాజ్, నర్సన్నపేట ఆమ్దలవలస సర్కిల్ ఇన్స్పెక్టర్లు జె శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఎస్ఐ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆమ్దల్వలసలో ఉన్న పాఠశాలల్ని ఆమ్దల్వలస పంచాయతీలో విలీనం చేయొద్దని తల్లిదండ్రులు కోరారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని ఆమ్దల్వలస కాలనీ పాఠశాల 2 కిలోమీటర్ల దూరం ఉన్న ఆమ్దల్వలస పంచాయతీ పాఠశాలను విలీనం చేయవద్దని, అలా చేస్తే ఊరుకునేదే లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాజీ సర్పంచ్ బెవర్ రాంబాబు, వెంకటరమణ, మూర్తి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆమ్దల్వలస పాఠశాల గత 28 సంవత్సరాల నుంచి నడుస్తుందన్నారు. ఈ పాఠశాలలకు ఆమ్దల్వలసతో పాటుగా ఉంగరాడమెట్ట, ఇతర గ్రామాల నుంచి 40 నుంచి 50 వరకు విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు అభ్యసిస్తున్నారని వెల్లడించారు. ఈ పాఠశాలను 2 కిలోమీటర్లు మేర ఉన్న ఆమ్దల్వలస పంచాయతీ గ్రామానికి తరలిస్తామన్న ఆలోచన విరమించాలని విద్యాశాఖ అధికారుల వద్ద గ్రామస్తులు వాపోయారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతో కొనసాగుతుందని వైసీపీ టెక్కల్ నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ డివిజన్లో స్థానిక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు అన్యాయమని మండిపడ్డారు. కనీస ఆధారాలు చూపకుండా భార్య ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగితే సమాధానం చెప్పకుండా పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసి జైలుకు తరలించారని అన్నారు. కనీసం పోలీసులు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక మాజీ శాసనసభ్యుడికి అరెస్ట్ చేస్తే అతని ఇంట్లో జొరబడి భార్య ఎందుకు అరెస్ట్ చేస్తుందని అడిగితే ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా హెరాస్మెంట్ చేసి పట్టుకెళ్లిపోయారే. ఏనాడు ఎటువంటి తప్పులు చేయలేదని క్లారిటీగా ఉన్న వ్యక్తిని ఒక ఆయుధంగా వాడుకునే, అట్రాసిటీని ఆయుధంగా వాడుకునే కేసు నమోదు చేశారు. మరి రేపు అలాంటి పరిస్థితి మీకు వస్తుంది, దాన్ని ఎదుర్కోమని సిద్ధంగా ఉండమంటున్నాం. రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు పాలనలో 17వ ర్యాంకుతో సరిపడాలని, కక్ష సాధింపు ర్యాంకులు ఇస్తే 1వ ర్యాంకు వస్తుందని ఆయన అన్నారు. టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, ప్రజాప్రతినిధులపైన అన్యాయంగా కేసులు బనాయించి తన సొంత సామాజిక వర్గానికి చెందిన పోలీసులను నియోజకవర్గం మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో నింపి పోలీసులను అడ్డంగా పెట్టుకుని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, అధికార ప్రభుత్వం శాశ్వతం కాదని, మరలా ప్రభుత్వం వస్తే అడ్రస్ గల్లంతవుతుందని వైసీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి శ్రీకాకుళం జిల్లా రైతుల సమస్యలను గాలికి వదిలేశారని, నేటికి మిగిలిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయక, రైతుల ఖాతాలో డబ్బులు వేయక, మీ అనుచరులకి రైస్ మిల్లర్స్ అధ్యక్షులుగా కేటాయించి జిల్లా రైస్ మిల్లర్స్ అని మీ కొనసానంలో ఉంచుకొని రైతాంగానికి నట్టేట ముంచేశారని తిలక్ అన్నారు.
కేంద్ర రాష్ట్ర మంత్రులుగా అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా మీరు చేసిందేమీ లేదని, మీ కుటుంబం ఉదయం లేవగానే మనిషి ఒక బ్యాగ్ పట్టుకుని లంచాల కోసమే బయలుదేరుతున్నారని, మీ కుటుంబ సభ్యులను బెనామీలుగా ఏర్పాటు చేసుకుని టెక్కలి నియోజకవర్గంలో క్లస్టర్ల మైనింగ్ వంటివి పూర్తిగా నెరవేర్యం చేసి రాష్ట్ర ఆదాయానికి గండికోటి కుటుంబాలు పెంచుకునే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. మత్స్యకారుల్ని నటివేశారు. మత్స్యకారు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ మోసం చేశారు. రైతులకి పెట్టుబడి అందిస్తామని చెప్పి మోసం చేశారు. గడిచిన ప్రభుత్వంలో అమ్మఒడి గాని, విద్యాదేవని గాని, వసతి దేవని గాని, ఆసరా గాని, చేయొత్తు గాని అనేక సంక్షేమ పథకాలు ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈవేళ ఒక్క పథకాన్ని కూడా మీరు ఇవ్వలేకపోయారు. మీరు చెప్పిన సూపర్ 6 అమలు చేయలేకపోయారు. మీరు దేనికి ఒక్కటి కూడా చెప్పింది చేయలేక చేతకాని కేంద్ర రాష్ట్ర మంత్రులుగా మిగిలారు. అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రధానమైన వనరులైన మరి ఈరోజు ఈ మైనింగ్ ని కూడా రాష్ట్రంలో వస్తున్న ఆదాయాన్ని గండి కొట్టేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కింజరాపు కుటుంబం. కేంద్ర రాష్ట్ర మంత్రులుగా మాయ మాటలు చెప్పి పరిపాలన చేతకాక సాధారణ వ్యక్తులతో మాట్లాడుతూ, ఈ జిల్లాలో మీరు ఏ సాధారణ వ్యక్తులతో మాట్లాడుతూ, ఈ జిల్లాలో మీరు ఏం పీకుతున్నారంటూ బలమైన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరసన్నపేట పట్టణంలో పాఠశాలలకు విద్యార్థులను తరలించే విధానం భయానకంగా మారింది. నరసన్నపేట పట్టణంలో కనీస భద్రత లేని విద్యార్థుల ప్రయాణం. అనుకోని సంఘటన జరిగి ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? రోడ్లపై ధిక్కరణ పూరిత ప్రయాణం. ట్రాఫిక్, విద్యార్థుల భద్రత పట్టించుకునేవారు కరువయ్యారు. పలాస సంఘటన మరవకముందే నరసన్నపేటలో ప్రమాదం పొంచి ఉంది. ట్రాఫిక్ పై కనీస అవగాహన అయినా కల్పించండి. అధికారులు నిర్లక్ష్యం విడనాడండి. విద్యార్థుల భద్రతపై ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులు మరియు పోలీస్ శాఖ. టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ వ్యాఖ్యలను ఖండించిన టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు. టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ వ్యాఖ్యలను ఖండించిన టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించి సోమవారం నాడు టెక్కలిలో వైసీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులపై చేసిన విమర్శలపై తీవ్రంగా ఖండించారు. టెక్కలి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుండి చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మా మంత్రి అచ్చెన్నాయుడు వరకు అనేక అన్యాయపు కేసులు బనాయించి అరెస్టులు చేసి జైలుకు పంపించినప్పుడు నువ్వు ఎక్కడ దాగి ఉన్నావని, అంతేకాకుండా ఈ జిల్లాలో కింజరాపు కుటుంబంపై ఏ ఒక్క అవినీతి మచ్చ ఏ ఒక్క ప్రజల ద్వారా నిరూపించగలిగినా సరే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటామని నందిగాం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అజయ్ కుమార్ తిలక్ పైన మండిపడ్డారు. అయ్యా పేడాడ తిలక్ గారు, నేను ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, రామ్మోహన్ నాయుడు గారి మీద నీ విమర్శలు చేస్తున్నావు. నీ విమర్శలు చేసే అర్హత నీకు ఉందా? నీకు ఆ చదువైనా ఉందా? సంస్కారమైన నీకు ఉందా? వాళ్ళకి విమర్శలు చేస్తావు. వల్లభనేని వైసీని అరెస్ట్ చేశారు అన్యాయంగా అంటున్నావు. ఆ రోజు రాష్ట్రంలో చిన్న చిన్న కార్యకర్తల గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు, అచ్చెన్నాయుడు గారి వరకు మీరు అందరినీ అరెస్ట్ చేయించారు. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? ఏటయ్యావు? ఈవేళ ఆ రోజు టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి పోలీస్ స్టేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లుగా మార్చారు. ఆ రోజు మీరు ఏటయ్యారు? ఎవరైనా కనిపించే వాళ్ళ, ప్రజలు కనిపించే వాళ్ళ, మీరే అక్కడ ఆస్థాన కవుల్లాగా ఉండి మీరు చెప్పిందే వేదంగా, మీరు చెప్పింది ఎవరికి చెప్తే వాళ్ళు కేసులు పెట్టడము, ఎఫ్ఐఆర్ మీరు చెప్తే రాయటము, లేకపోతే లేని రోజులు మర్చిపోయారా?
నువ్వు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా నాయకులు విమర్శించే అర్హత ఉందా? నీకు దమ్ముంటే ఈ జిల్లాలో గాని ఈ నియోజకవర్గంలో గాని ఒక్కరి చేత వాళ్ళ అవినీతి పరులని చెప్పిస్తే తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో రాజకీయాల నుంచి తప్పుకుంటారు. మచ్చలేని కుటుంబానికి నీలాంటి వెధవలు తప్పుడు మాట్లాడటము ప్రజలు సహించరు. 7వ తరగతిలో 7 సార్లు ఫెయిల్ అయిన నువ్వు రాజకీయాల గురించి, కింజరాపు కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదని, మరొకసారి ఇలాంటి అబద్ధపు మాటల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తే నీ తీరు మార్చుకోకపోతే నీ సొంత గ్రామంలోనే చెప్పుదెబ్బలు కాయక తప్పదని హెచ్చరించారు. నందిగాం మండలాన్ని గత 5 సంవత్సరాలలో చెరువులు, ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా కాజేసి నీవు అవినీతి గురించి మాట్లాడతావా? మరొక నెల రోజుల తరువాత నందిగాం మండలంలో వైసీపీ ప్రభుత్వంలో నీవు చేసిన అవినీతి కుంభకోణాన్ని పత్రికా సమావేశం ద్వారా ఏర్పాటు చేసి బహిరంగంగా వెల్లడిస్తామని, ఆ రోజు దమ్ముంటే ఆధారాలతో వచ్చి ఖండించమని అజయ్ కుమార్ సవాల్ చేశారు. టెక్కల నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలు చేస్తే ఏ ఒక్కరూ వైసీపీ కార్యకర్త మిగలరని, క్లస్టర్ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పందంగా ఉందని, అచ్చెన్నాయుడు క్లస్టర్పై కక్ష సాధిస్తే నందిగాం మండలంలో ఉన్న నీ సొంత క్లస్టర్ ఎలా నడుపుతున్నావని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బగాది శేషాద్రిరావు మరియు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం ముకుందాపురం దగ్గర మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోంపేటలో కార్పొరేటర్గా పనిచేస్తున్న పుట్టుకతో వికలాంగుడైన తామాడ జయరాం మంగళవారం తన భార్యతో కలిసి ట్రై స్కూటీ పైన తన స్వగ్రామమైన మందసాకు బయలుదేరారు. ముకుందాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన జయరాం వాహనాన్ని ప్రక్కకు తిప్పే క్రమంలో అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ప్రమాదంలో కార్పొరేటర్ జయరాం అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య కున్నీకి గాయాలయ్యాయి. మృతుని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మృతుడి ఇంటికి తరలించి కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న మందస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిరుద్యోగ యువతే టార్గెట్ గా ఇచ్చాపురం పట్టణంలో గల సూర్య లాడ్జీలో ఇంటర్వ్యూలు చేస్తూ 350 మంది నుండి 6 కోట్లకు పైగా వసూలు చేసి రాత్రికి రాత్రే పరారయ్యారు. యూరప్లో ఉద్యోగం అన్నారు. ఒక్కో మనిషికి 1,20,000 నుండి 1,60,000 వరకు 350 మంది నుండి 6 కోట్లకు పైగా కలెక్షన్ చేసి రాత్రికి రాత్రే చెక్కేశారు. తమకు ఎంతకీ పైనుండి ఎటువంటి పత్రాలు రాకపోయేసరికి తాము నట్టేట మునిగిపోయామని బాధితులు బోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంజు గ్రామానికి చెందిన కాయ దిలీప్ పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ తాలూకా పార్వతీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్ల ధర్మారెడ్డి నిరుద్యోగ యువతే టార్గెట్ గా ఇచ్చాపురం పట్టణంలో గల సూర్య లాడ్జీలో ఇంటర్వ్యూలు చేశారు. యూరప్, ఇటలీలో వలస కూలీ ఉద్యోగాలంటూ నమ్మబలికి ప్రచారం చేశారు. బయట దేశం వెళ్తే తమ బ్రతుకులు మారుతాయనే ఆలోచనతో ఇంటర్వ్యూలకు వెళ్లారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు 1,20,000 నుండి 1,60,000 వరకు కంపెనీకి కట్టాలని అనటంతో అప్పులు చేసి మొత్తం డబ్బులు కట్టారు. ఎంతకీ తమకు యూరప్ వెళ్లడానికి పత్రాలు ఇవ్వకపోవడంతో తేలకుంచు గ్రామానికి చెందిన కాయ్ దిలీప్ ఇంటి వద్దకు వెళ్లి చూస్తే కుటుంబంతో సహా మాయమవడంతో తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగ యువత బోరున విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అయినా ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో తాము సర్వం తాకట్టు పెట్టి డబ్బులు కట్టామని పోలీసులు స్పందించి ఆ ఇరువురిని పట్టుకుని తమను ఆదుకోవాలని బాధితులు మీడియాకు విన్నవించుకుంటున్నారు. ఈ ఇట్లీ ప్రాజెక్ట్ గురించి 2 లక్షల రూపాయలు సుమారుగా ఒకే టైం కట్టేశాను. నాలాగా ఇలా సుమారుగా 400 మంది కట్టున్నారు. 3 ప్రాజెక్టులు అని కొన్ని చెప్పారు, స్లాట్లు అని కొన్ని చెప్పారు, స్లాట్లు కూడా తీసేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ బ్యాచ్ లో వెళ్ళేసి మాకు చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. దిగ్భ్రాంతికి గురయ్యి ఇక్కడికి వచ్చున్నాము. మీరు దయచేసి ఈ మీడియా సంస్థలన్నీ వైరల్ చేసి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా డబ్బులు మాకు ఇప్పగలరు అనుకొని కోరుకుంటున్నాను. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ఉన్న దేవతామూర్తులకు విశేష అభిషేకాలు చేశారు. సోమవారం బెజ్జిపురంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సురవజ్జుల కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మరియు పురజనులు సమాజహితం కోరి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి, శ్రీ సిద్ధి వినాయక స్వామి, శ్రీ పార్వతీదేవి అమ్మవారు, శ్రీ సత్యనారాయణ స్వామి మరియు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరియు భక్తులు సమర్పించిన పంచామృత ద్రవ్యములతో పంచాయతన దేవతామూర్తులకు విశేష అభిషేకములు నిర్వహించారు. తదుపరి రుద్రహోమం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం జరిపి తదుపరి తిరువీధి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఇజ్జాడ శ్రీనివాసరావు, ఉత్తర లక్ష్మి దంపతులు, కీర్తి అప్పలనాయుడు, దేవి దంపతులు, భక్తులు, గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలానికి చెందిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఎమ్మెల్యే గొండుశంకర్ వద్ద బారులు తీరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కొనసాగుతున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం పట్టణం, గారా, శ్రీకాకుళం రూరల్ మండలానికి చెందిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ వద్ద ప్రజలు బారులు తీరారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలు వినతి పత్రాలను ఎమ్మెల్యే గొండుశంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని, ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా నేరుగా కలుసుకోవచ్చునని, సంబంధిత అధికారులకు సమస్యను వివరించి పరిష్కార మార్గానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వారి సమస్య స్పష్టంగా వివరించవచ్చని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పరమావధిగా పనిచేస్తున్నామని ఇది ప్రజలు గమనించాలని వివరించారు. సమస్యల పరిష్కారం వెంటనే జరగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సీతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని ఏఎఫ్ఐఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సీతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఏమైందని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మెజ్జాడ యుగేందర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు ప్రశ్నించారు. స్థానిక ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి సంతకం చేసినప్పటికీ నేటి వరకు కూడా నోటిఫికేషన్ వెలువడే పరిస్థితే లేదని, డిఎస్సీ నోటిఫికేషన్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తుందన్నారు. యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్రంలో ఉన్న 25,000 టీచర్స్ పోస్టులకు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అవి నేటి వరకు కూడా పేపర్ ప్రకటన తప్ప పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే మంత్రి లోకేష్ గారు ఆనాడు పాదయాత్ర చేస్తూ మెగా డిఎస్సీ ఇస్తాను, 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఈ రోజు 8 మాసాలు గడుస్తున్న కాలయాపన చేసి 8 మాసాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 8 మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మెగా డిఎస్సీ ఊసిలేదు. పేపర్ల ప్రకటన తప్ప, పేపర్ల మీద సంతకాలు తప్ప దాని మీద ప్రత్యేక దృష్టి సారించకుండా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నోటిఫికేషన్ లేక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు హెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తుందో రాదో అనే అయోమయ పరిస్థితుల్లో పలువురు అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి డిఎస్సీ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో వెలువడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎస్ రామోజీ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలంలోని పైడిగం ప్రాజెక్టును ఎమ్మెల్యే బెందాల అశోక్ పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలానికి చెందిన ప్రభుత్వ విప్ బెందాల అశోక్ మరియు ఇరిగేషన్ సిఈ రామ్ గోపాల్, ఎస్ఈ కృష్ణారావు, ఈఈడిఈ జేయులు కలిసి సోంపేట మండలంలోని పైడిగం ప్రాజెక్టును మంగళవారం పరిశీలించారు. తదుపరి కంచిలి మండలం గంగాసాగరం మరియు ఇచ్చాపురం మండలంలోని రాజ్గర్ ఛానల్, కేశపురం ఛానల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజం మండలం రాజయ్యపేట జంక్షన్ వద్ద చెరుకులోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. విజయనగరం జిల్లా రాజం మండలం రాజయ్యపేట జంక్షన్ వద్ద చెరుకులోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బాడంగి నుంచి రేగడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో ట్రాఫిక్ కు కొంతసేపు అంతరాయం కలిగింది. ఓవర్లోడ్తో వస్తున్న చెరుకు లారీపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.